ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సమయం నుంచి కృష్ణానది ఒడ్డున ఉన్నవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్లో ఉండేవారు. ప్రతిపక్షంలోనూ ఇప్పుడు తిరిగి అక్కడే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నివాసం మారనుంది. అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు కుటుంబం అక్కడే ఇంటి నిర్మాణానికి సిద్ధమైంది. పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు వెలగపూడి ఇంటిలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం మారనుంది. ఇప్పటివరకు ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేని గెస్ట్ హౌస్లో చంద్రబాబు ఉండడంపైన రాజకీయంగానూ చర్చ జరిగింది. కృష్ణానదికి వరదలొచ్చిన సమయంలో ఆ ఇంట్లోకి నీరు వచ్చిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం అమరావతిలోని వెలగపూడిలో 25,000 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలో గృహం, భద్రతా సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, లాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే కుటుంబంలోని 3 సభ్యుల నుంచి స్థలం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో భూసార పరీక్షలు చేయిస్తున్నారు. వెలగపూడిలో చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి 4 వైపులా రోడ్లున్నాయి. అక్కడే కీలకమైన భవనాలు, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓ నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్కు దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం ఉంది. మొత్తంగా 5 ఎకరాల స్థలం చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి త్వరలో రిజిస్ట్రేషన్ జరగనుంది. దీంతో ప్రస్తుతం ఉంటున్న నివాసం ఖాళీ చేయనున్నారు. అమరావతిలోనే తాను సొంత ఇంటిని నిర్మించుకుంటారని గతంలోనే చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పనులు చివరి దశకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమరావతిలోనూ కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబుకు అమరావతిలో శాశ్వత నిర్మాణం లేదని వైసీపీ పలుమార్లు ఆరోపించింది. ఇప్పుడు రాజధానిగా అమరావతి నిర్మాణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో ప్రణాళికల అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తాను అమరావతిలోనే ఉండేలా కొత్త ఇంటి నిర్మాణానికి నిర్ణయించారు. నిర్మాణం పూర్తయితే చంద్రబాబు ఇక అమరావతి వాసి కానున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.